ఈ పోయిన 1 వీక్‌లో అండి ఫ్రిస్కోలో ఒక 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 ఇండియన్ అబ్బాయి ఆయన ఆళ్ళ వైఫ్, ఇద్దరు పిల్లలుంటారండి. ఆయన పాపం గుండె జబ్బులతో చనిపోయారు. ఆయన మీద గోఫండ్‌మీ ఒకటి నడుస్తుంది సార్. ఇవాళ నాకు 2 గోఫండ్‌మీలొచ్చినాయండి. ఒక అబ్బాయి అయితే 24 ఏళ్ల అబ్బాయి. 24 ఏళ్ల అబ్బాయి ఫ్లూ సింప్టమ్స్‌తో 2 వారాలో 3 2 అంటే వారం కష్టపడి తర్వాత వాంతులయ్యి ఆ అబ్బాయి చనిపోయాడు. ఒహాయోలోనే అనుకుంటా. ఇంకొక అమ్మాయి గూడా 22 ఏళ్ల అమ్మాయి చనిపోయింది. అంటే ఆమె కూడా చాలా చిన్న పిల్ల. 22, 23 అంటే ఎంఎస్ చదివింది. ఎంఎస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ జాబ్ చేస్తుంది. ఫస్ట్ జాబ్ చేస్తా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా చనిపోయింది. అంటే నేను మన 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 మీడియా ద్వారా ప్రేక్షకులందరికీ చెప్పేదేంటంటే, అమెరికాలో మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నా ఉండకపోయినా మీకు మీకు కంపెనీ ద్వారా కాకుండా మీకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కనుక లేకపోతే మీరు మీ 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 కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. ఇక్కడ ఇక్కడ లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. మన ఇండియన్ పిల్లలకి ఎక్కువ మటుకు ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇంపార్టెన్స్ తెలీదు. మనం పోతామా? మనం చిన్నోళ్ళం గదా! మనం పోము గదా! అనుకుంటారు. అందుకనే ఈ 22 ఏళ్ళు, 24 ఏళ్ల ఉదాహరణ చెప్పేది. ప్రాణాలు పోతున్నాయి. ప్రాణం పోతే ఇక్కడ ఇక్కడ అడుక్కోవాలి డబ్బులు. దగ్గర దగ్గర ఒక్కొక్కళ్ళకి 100,000, 200,000 రైజ్ జేస్తున్నారు. ఆ శవాలను ఇండియా పంపించడానికి గాని, శవాలు అనకూడదు పాపం బాడీస్. పాపం చిన్న చిన్న పిల్లలు పోతున్నారు. మన 100% మన మీడియా ద్వారా ఒకటికి 2 సార్లు, 3 సార్లు చెప్పండి సార్. మీ పేరెంట్స్ గూడా ఇండియాలో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా చెప్పండి. మీ పిల్లలు ఎవరైనా ఫోను చేస్తే, "అమ్మ మీరు బాగున్నారా?" అని అడిగే ముందల మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉందా అని అడగమనండి. లైఫ్ ఇన్స్యూరెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. లైఫ్ ఇన్స్యూరెన్స్ ముఖ్యంగా తెలుసుకోండి. లైఫ్ ఇన్స్యూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అమెరికాలో. లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి 100%. కనీసం 500,000 కన్నా తీసుకుంటే మీకు మనకు మహా అయితే నెలకి రూ. 40 నుంచి రూ. 70 పేమెంట్ అవుద్ది. అంతకంటే ఎక్కువ అవ్వదు. అంటే మనం బయట బిర్యానీలు తింటే 3 బిర్యానీల ఖర్చుతో మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. ఆ లైఫ్ ఇన్స్యూరెన్స్ వల్ల మీరు, మీ కుటుంబాలు బాగుపడతాయి. ఇవాళ రోజున అంటే ఆ వైఫ్ ఏమో పని చేయదు. ఇద్దరు పిల్లలు హై స్కూల్‌లో ఉన్నారు. హస్బెండ్ చనిపోయాడు. ఇప్పుడు ఆమె ఆమె పరిస్థితి ఏంటి? ఆమెని అమెరికా ఏమి పోషించదు. బాగా అయితే ఒక 6 నెలలు, 3 నెలల్లో, 4 నెలల్లో డబ్బులు మిగులుతాయి. ఆ తర్వాత ఆ పిల్లల్ని పోషించుకోలేక మళ్ళీ ఇండియాకెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈ ఇండియాకెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ డబ్బులు లేక, ఇక్కడ ఇల్లులు అప్పుల్లో ఉండి అసలు అంటే చాలా చాలా దుర్భరంగా ఉంటది సార్. అందరికి మీరు మన మీడియా ద్వారా మీరు చెప్పండి. లైఫ్ సర్టన్లీ ఇన్స్యూరెన్స్ అండి. ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి ఇక్కడ.